ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మ చదువుకోండి చదువుకోండి అని చెప్పారు. నిరుడైతే పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం అయితే చదువుకోండి హెచ్చరించారు. ఈ సంవత్సరం అసలు హెచ్చరిక కూడా లేదు మాకు ఇక్కడ. మా పరిస్థితి ఏంటి? మేమేమైపోతున్నా కూడా మమ్మల్ని పట్టించుకుంటూ లేరు. నిరుడు ఓట్లున్నాయి కదా, బాగా పట్టించుకున్నారు. గల్లీ గల్లీకి వచ్చి తిరిగారు. ఈ సంవత్సరం ఓట్లు లేవు కదా, అయిపోయింది కదా. వాళ్ళ అవసరం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరని కాదు, అందరంతే అందరంతే. నిరుడు ఓట్లున్నాయి, పట్టించుకున్నారు, చేసుకున్నారు, ఇంటికి వచ్చి రాసుకొని పోయారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి రాసుకొని పోయారు, చేసుకున్నారు. ఎక్కడ వరకు వచ్చింది నీళ్ళు? మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోయింది. మొత్తం మునిగింది, పైన ఇల్లుతో సహా మునిగింది. ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కూడా మొత్తం ఊడ్చి ఎత్తి పడేసినట్టే పడ్డది. మా సామాన్ మాత్రం ఏవైనా లోపల లేదు. 4 క్వింటాల బియ్యం కూడా పోయినాయి. బంగారం మాకు అసలు ఇన్ఫర్మేషన్ కొంచెం కూడా ఇవ్వలేదు. మా పరిస్థితి ఏంటి ఇక్కడ చెప్పండి, మీరే చెప్పండి. సావమంటారా బతకమంటారా? ఒక కుటుంబానికి 10,000 రూపాయలు. ఎవరికి కావాలి 10,000? ఎవరికి ఏ మొదలైతే 10,000? ఎవరికి కావాలి 10,000? ఏ మొదలైతే 10,000?